Hi friends, welcome back to my channel once again. Today we'll discuss about in first year again thermal properties of matter లో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో ఒక న్యూమరికల్. మనకి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఎలాగో తెలుసు. ద రేట్ ఆఫ్ కూలింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మీన్ ఎక్సెస్ టెంపరేచర్ ఓవర్ ద సరౌండింగ్స్. అంటే మైనస్ డిటి క్యాపిటల్ టీ బై స్మాల్ డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ థీటా మైనస్ థీటా జీరో, where theta is equal to theta 1 plus theta by 2, that is average of the temperatures given, and theta 0 అనేది సరౌండింగ్ టెంపరేచర్. ఇట్ విల్ బి గివెన్ ఫర్ ద న్యూమరికల్. ఇక్కడ ప్రాబ్లం ఇచ్చేది చూడండి. ఈ ఒక బాడీ 80 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ 70 డిగ్రీ సెంటిగ్రేడ్కి కూల్ అవడానికి ఇట్ హెస్ టేకెన్ 5 minutes. హౌ మచ్ టైమ్ విల్ బి టేకెన్ ఫర్ కూలింగ్ ఫ్రమ్ 70 to 60 degrees అని అడిగాడు. సో వెరీ సింపుల్ ప్రాబ్లమ్ అండి న్యూమరికల్ ఇన్ నీట్ ఎగ్జామినేషన్స్. సింపుల్ ఇక డైరెక్ట్ పెట్టాడు ఫార్ములాలో. డిటి అంటే టెంపరేచర్ డిఫరెన్స్. అంటే 80 minus 70, that is 10. Of course minus is there because rate of cooling కాబట్టి తగ్గిపోతుంది. సో మైనస్ బై టైమ్ ఈజ్ గివెన్ 5 minutes by 5 minutes ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ థీటా మైనస్ థీటా జీరో. థీటా అంటే ఏంటి? యావరేజ్ టైం. అంటే 80 plus 70 by 2 అంటే ఎంత? 150 by 2 75 మైనస్ మీన్ ఎక్సెస్ మీన్ సరౌండింగ్ నెంబర్ ఇచ్చాడు 50. సో 75 minus 50 వేస్తారు. అలాగే సెకండ్ ఈక్వేషన్ 70 minus 60 అగైన్ 10. సో 10 minus 10 by t, డోంట్ నో ద టైం క్యాలిక్యులేట్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ యావరేజ్ అంటే 70 plus 60 130 by 2 అంటే 65 minus 50. రెండు ఈక్వేషన్స్ వచ్చాయి, డివైడ్ చేసుకోండి. చూడండి మైనస్ 2 by minus 10 by t ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 75 minus 50, that is 25 by 65 minus 50, that is 15. సో దేర్ ఫర్ డివైడ్ చేస్తే మీకు ఫైనల్గా 2t by 10 ఈజ్ ఈక్వల్ టు 5 by 3 లేదా t ఈజ్ ఈక్వల్ టు 10 into 5 by 3. సో టైం ఎంత వచ్చింది మనకి? 8.33 minutes. అంటే పెరిగింది. బికాస్ యూ కెన్ సీ రేట్ ఆఫ్ కూలింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మీన్ ఎక్సిస్ టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్. అదవుతుందా? సో డిపెండ్స్ అపాన్ ద యావరేజ్ వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. అదవుతుందా? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. దిస్ విల్ బి ఆస్క్డ్ ఇన్ రెగ్యులర్లీ in NEET examination and MCET examination. Okay, right.